guys, welcome back or welcome to our channel. So మేము ఈరోజు మార్నింగ్ సాంగి టెంపుల్కి వెళ్ళాం అనమాట. సో సాంగి టెంపుల్ నుంచి ఇక్కడ దగ్గరలోనే రామోజీ ఫిల్మ్ సిటీ ఉంటుందంటే సరే ఇంక ఇంత దూరం వచ్చినాం కదా వెళ్దాం అనేసి రామోజీ ఫిల్మ్ సిటీకి వచ్చినాం. సో ఎస్ ఇప్పుడే పార్కింగ్ చేసినాము. ఇక్కడ పార్కింగ్ చేసి కార్స్ మనం తీసుకొచ్చిన కార్స్ అయితే అలో లేదంట, వాళ్ళు బస్ లో వెళ్ళాలంట. ఇక్కడ నుంచి బస్ లో లోపలికి వెళ్ళాలి. పర్ పర్సన్ 1600 రూపీస్ టికెట్ అంట. లెట్స్ గో. సో నేనైతే రామోజీ ఫిల్మ్ సిటీకి రావడం ఇది సెకండ్ టైం. చిన్నప్పుడు ఎప్పుడో 8th or 9th క్లాస్లో వచ్చిండే, అప్పుడు స్కూల్ ట్రిప్ నుంచి వచ్చినాము. అసలు గుర్తు కూడా లేదు, ఏదో కొంచెం బిట్స్ అండ్ పీసెస్లో మాత్రమే గుర్తుంది. సో ఇక్కడ టికెట్ అయితే తీసుకున్నాం. తర్వాత బస్సులో వాళ్ళు లోపలికి పంపిస్తారనమాట. అండ్ ఈ బస్సులో రామోజీ ఫిల్మ్ సిటీ మళ్ళీ ఎప్పుడు కన్స్ట్రక్షన్ చేసిండ్రు, ఎన్ని ఇయర్స్ అయినాయి, ఎన్ని ఎకర్స్ అయినాయి, మొత్తం దాని గురించే ఈ బస్సులో మొత్తం ఉంటుంది. సో ఇంకా అది వినుకుంటూ లోపలికి అయితే వెళ్ళినాం అనమాట. థ్యాంక్ఫుల్లీ వెదర్ కూడా చాలా మంచిగా అనిపించింది మాకు. అండ్ ఈ రోడ్ ఏదైతే చూస్తున్నారో అది RRR మూవీలో కార్ టైర్ పంచర్ చేస్తారు కదా రామ్ చరణ్ అండ్ NTR కలిసి, ఆ సీన్ షూట్ చేసిన ప్లేస్ అంట అది. సో మమ్మల్ని అయితే బస్ దింపేసిండ్రు. ఇది రామోజీ ఫిల్మ్ సిటీ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో ఆ స్టార్టింగ్ పాయింట్లో అయితే మమ్మల్ని దింపేశారనమాట. అక్కడ నుంచి బై వాక్ చూడాల్సినవి కొన్ని ప్లేసెస్ ఉంటాయి, అవన్నీ కవర్ చేసిన తర్వాత మళ్ళీ మీకు రామోజీ ఫిల్మ్ సిటీ లోపల తిరగడానికి బస్ ఫెసిలిటీ అయితే అవైలబుల్గా ఉంటుంది. అదైతే ఫ్రీ. సో సియా కోసం స్ట్రోలర్ కూడా తీసేసుకున్నాము. 2000 డిపాజిట్ చేసి స్ట్రోలర్ ఇస్తారనమాట. తర్వాత మళ్ళీ మేము రిటర్న్ వెళ్తున్నప్పుడు అది మనీ అనేది రిఫండ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏదో లైట్స్ కెమెరా యాక్షన్ అనే షో ఉంది, 1:30 and 3:30కి ఉంటుందంట. సో ఇప్పుడైతే ఫస్ట్ ఆ షోకి వెళ్తున్నాం. సో ఈ స్ట్రోలర్లో మొత్తం నేను మర్చిపోయాను చెప్పడము, 2000 మేము డిపాజిట్ చేస్తాం కదా, రీఫండ్ అనేది మొత్తం రాదు, 150 అనేది ఛార్జబుల్ ఉంటుంది, మిగతా అమౌంట్ మాత్రం రీఫండ్ చేస్తారు. సో ఇంకా లైట్స్ కెమెరా యాక్షన్ షోకి అయితే వెళ్ళిపోయినాం. మేము చూసినాం కానీ మాకైతే అసలు మస్తు బోర్ అనిపించింది. అంటే చిన్నపిల్లల కేటగిరీ ఎవరైనా ఉన్నారు అనుకుంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఇట్లాంటి యానిమేషన్స్ అన్నీ. కానీ ఇంకా సియాకైతే అర్థం కాదు, ఏదో దాని ఏదో కలర్స్ ఉన్నట్టు అనిపిస్తుంది కానీ అర్థం కాదు. కాబట్టి ఇంకా మాకైతే బోర్ కొట్టేసింది. ఇంకా ఉన్నాం జరసేపు అయినాక ఇంకో బయటికి అయితే వచ్చేసినాం మేము. తర్వాత ఇంకో మళ్ళీ రిపీటెడ్గా ఏదో షోస్ ఉంటాయి, దానికి వెళ్ళండి దీనికి వెళ్ళండి అన్నారు. ఇదేదో ఈ ప్లేస్ అయితే షూటింగ్ ఎట్లా చేస్తారు అవన్నీ చూపిస్తారన్నారు. ఇంకా మళ్ళీ రూమ్ అంతా డార్క్ చేస్తారు, మళ్ళీ సియా ఎక్కడ భయపడి మళ్ళీ ఫసీ అయిపోతుందో అని చెప్పేసి ఇంకా ఏం వద్దులే ఇంకా మేమే చూసుకుంటూ వెళ్ళిపోదాం అన్నట్టు బయటికి అయితే వచ్చేసినాం అనమాట మేము. ఈ ప్లేస్ ఏదైతే చూస్తున్నారో ఇది మాత్రం నాకు గుర్తుంది, మేము స్కూల్ ట్రిప్ నుంచి వచ్చినప్పుడు ఏదో ఈవెంట్స్ జరుగుతున్నారు అక్కడ. అండ్ అప్పుడు పోకిరి ఫేమస్ అయిండే మూవీ, పోకిరి సాంగ్స్ అవన్నీ, ఆ డోలే డోలే సాంగ్ ప్లే అవుతుంది. అదొక్కటి నాకు బాగా గుర్తు. అసలు ఫుల్ స్కూల్, చాలా మంది స్కూల్ పిల్లలు అని వచ్చిండే, ఇంకా ఫుల్ వైబ్ అనేది ఉండే ఆ ప్లేస్లో అప్పుడైతే. ఇంకా సియాకి అయితే ఇక్కడ లంచ్ చేయించిన తర్వాత వీళ్ళిద్దరు కూడా లంచ్ చేసేసిండ్రు అనమాట. నేను తినలేదు, అంటే కొత్త ప్లేస్లో ట్రై చేయడం రిస్కే కాబట్టి చూద్దాంలే, వీళ్ళు తిన్న తర్వాత టేస్ట్ బాగుంది అంటే తిందాం అనుకున్నా. ఇంకా సరే వీళ్ళు తిన్నారు కానీ ఆకలి లేకుండా ఇంకా సర్లే ఇంటికి వెళ్ళిపోయి తిందాం అనుకున్నాము, వెళ్ళిపోదాం రిటర్న్, మళ్ళీ వర్షాలు పడితే కష్టం అయిపోతుందో అనుకున్నాం. కానీ అది కరెక్ట్గా మేము వెళ్తున్నప్పుడే ఈ బస్సు వచ్చి ఆగింది అక్కడ. ఇంకా ఇక్కడ దాకా వచ్చినాం కదా, 6 places ఏదో తిప్పుతారంట, పోయి కూర్చుందాం అన్నట్టు కూర్చున్నాం. అంటే స్పెసిఫిక్గా మళ్ళీ రామోజీ ఫిల్మ్ సిటీకి ఇక్కడ దాకా ఏమొస్తాం అంటే సియా పెద్దగా అయిన తర్వాత రావచ్చు కానీ మేమిద్దరం చూడడానికి ఏమొస్తాంలే అన్నట్టు ఉండే. ఇంకా ఎట్లా కూర్చున్నాం కదా, వచ్చినాం కదా అన్నట్టు మళ్ళీ చూద్దాంలే అన్నట్టు ఇంకా ఫిక్స్ అయిపోయి మళ్ళీ కూర్చున్నాం. राशन पात्र निम्न कपड़ों की सफेदी एडवर्टाइज वहाँ शूट किया जाता है. सब लोग आप लेफ्ट हैंड साइड पे देखिए, एक सियारा गार्डन फेमस फॉर रोमांस. पांडालू तुमेदा सनम सत्यमूर्ति मैरिज सीन was shooted inside the limelight garden only. The garden capacity is 2000 people can easily sit in that garden. 2000 लोग आराम से बैठ सकते हैं वो गार्डन के अंदर.
मल्टीपर्पज बिल्डिंग कहा जाता है इसको। चंद्रमुखी वेंकटापुरम पैलेस, चंद्रमुखी वेंकटापुरम पैलेस, भानु प्रताप सिंह ठाकुर की हवेली, सरकार राज, दूकुड़ी, बर्तन नेहरू पार्टी ऑफिस, RRR मूवी, गवर्नर ऑफिस। देखिए आगे से पैलेस है, पीछे से स्कूल है, लेफ्ट साइड हाई कोर्ट है, राइट साइड यूनिवर्सिटी है। एक ही बिल्डिंग में 4 बिल्डिंग। वेलकम टू नॉर्थ इंडियन सिटी। लेफ्ट हैंड साइड में देखिए गुरुद्वारा और अपने बनाते जोड़ी होले होले हो जाएगा प्यार सॉन्ग यहाँ पे शूट किया गया था। लेफ्ट हैंड साइड पे देखिए व्हाइट पेंट डालने से ताजमहल बन जाएगा, ग्रीन पेंट डालने से मस्जिद। द मांडवा हाउस फ्रॉम नायक मूवी। आपके लेफ्ट साइड और राइट साइड दोनों तरफ देखिए दीज आर साउथ इंडियन टिपिकल हाउस पల్లెటూరు रेस्टोरेंट की 2 लोकेशन में షూట్ చేస్తారు ప్రతి ఫిల్మ్ లో। हर एक मूवी में साउथ लोकेशन ఆ గ్రీన్ కలర్ ఏదైతే కనిపిస్తుందో అది క్లబ్స్ పబ్స్ లాగా వాడుకుంటారంట దాన్ని ఆ షూటింగ్ అప్పుడు. అండ్ ఇదైతే సెంట్రల్ జైల్ అంట. పుష్ప, జవాన్, ఇంకేమేమో మూవీస్ చెప్పిండు ఆయన, అవన్నీ అక్కడే షూట్ చేసిండంట. తర్వాత ఈ భాగవతం సెటప్ లాంటిది బాగుంటుంది చూడండి అని చెప్పి అక్కడ దింపేసిండు అనమాట మాకు. ఇంకా లోపలికి ఏముంటుందో అనుకున్నాం కానీ ఇదంతా ఈ స్ట్రక్చర్ చూస్తుంటే చాలా మంచిగా అనిపించింది. అసలు ఎంత మంచిగా డిజైన్ చేసిండ్రు కదా అన్నట్టు. ఇక్కడ పైన మీకు ఇంతవరకే బాగుంటుంది కానీ పైన చూస్తే అన్నీ అట్లా రోప్స్తో ఏలాడు చూసిండు కదా, అట్లా ఏ రోప్స్తో ఏలాడు ఉంటాయి అన్నమాట అన్నీ. అంటే మొత్తం సెటపే ఇంకా. సో వాళ్ళు బస్సెస్లో మొత్తం తిప్పుతున్నారు. ఇంకా ఇక్కడికి బాహుబలి సెట్కి తెచ్చిండు అనమాట. చాలా బాగుంది. ఇంకా లోపలికి వెళ్ళలేదు, లోపలికి వెళ్ళాలి ఇప్పుడు. ఇది మొత్తం బాహుబలి మొత్తం సెట్ది మినియేచర్ అనుకుంటా. యా, ఇది మొత్తం బాహుబలి సెట్. ఇక్కడ నుంచి ఎంట్రన్స్. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట బాహుబలి సెట్ మొత్తానికి. సో ఇక్కడ ఎంటర్ అవుతున్నప్పుడు అసలు అది చూడంగానే ఎంత మంచిగా అనిపించిందో. ప్లస్ ఇక్కడ ఏంటంటే ఆ సాంగ్స్ ప్లే అవుతున్నాయి, ఆ కొన్ని డైలాగ్స్ ప్లే అవుతున్నాయి. అంటే ఒక్కొక్క ప్లేస్ దగ్గర వెళ్ళి ఆగితే ఆ ప్లేస్లో ఆ మూవీలో ఏమైతే జరిగిందో ఆ డైలాగ్స్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ప్లే అవుతున్నాయి. అది ఇంకా మంచిగా అనిపించింది యాక్చువల్లీ. అసలు ఇంటికి వెళ్ళిపోయి ఒకసారి బాహుబలి 1, 2 చూసేద్దాం అన్నట్టు అని చెప్పిన నేనైతే సందీప్ని. ఇది ఇక్కడ పుల్లలు ఏరుకుంటుంది కదా అనుష్క, ఆ సీన్ ఏదో ప్లే అవుతున్నట్టు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ప్లే అవుతుండే. సో ఇంకా బాహుబలి సెట్ మొత్తం ఫినిష్ చేసుకున్న తర్వాత వాళ్ళు మమ్మల్ని నెక్స్ట్ లొకేషన్లో దింపేసిండ్రు. మూవీస్లో ఫారెన్ లొకేషన్లో షూట్ ఎక్కడైతే చేస్తారో అక్కడ దింపిన అనమాట మాకు. ఇవన్నీ చూడడానికి చాలా మంచిగా అనిపించిండే. తర్వాత మూవీస్లో గ్రీన్ స్క్రీన్ ఎట్లా యూజ్ చేస్తారు అంటే వెనకాల ఏం ఉండదు, జస్ట్ గ్రీన్ స్క్రీన్ యూజ్ చేసి చేస్తారు ఇది అన్నట్టు చూపించిండ్రు. తర్వాత అవతార్ మూవీ మొత్తంలో చిన్న గ్లిమ్స్ చూపించింది అనమాట. ఇక్కడ ఒక అమ్మాయి ఉండే, ఆ అమ్మాయి మొత్తం బాడీకి సెన్సార్స్ ఉంటాయి అనమాట. తను జస్ట్ హ్యాండ్ మూవ్మెంట్ చేసినా అక్కడ మూవీలో హ్యాండ్ మూవ్మెంట్ అవుతుంది. ఆ లెగ్ నుంచి జస్ట్ ఇట్లా తను ట్వర్ల్ చేస్తుంటే అక్కడ ఏదో తను ప్లాంట్స్తో ఆడుకున్నట్టు, ఆ చిన్న బుషెస్తో ఆడుకున్నట్టు అనిపిస్తుంది. తర్వాత ఈ చైర్ ఇక్కడైతే చూస్తున్నారు, ఆ చైర్కి కూడా మొత్తం సెన్సార్స్ అనేది ఉంటాయి. అది కూడా ఒక ప్రాపే అంట మూవీలో. ఆ చైర్ని కూడా వాడేసుకున్నారు. అది ఏది ప్లాంట్ లాగా ఏదో వాడుకున్నారు ఆ మూవీలో అంట. ఇంకా బటర్ఫ్లై గార్డెన్కి వచ్చేసాం అనమాట. ఇంతకుముందు మీరు ఎయిర్పోర్ట్ కూడా చూపించారు. ఎయిర్పోర్ట్ సెటప్ అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ బస్ ఎక్కేసి ఈ లొకేషన్లో దింపేస్తారు వాళ్ళు. ఇక్కడ మొత్తం ఎన్నో రకాల బటర్ఫ్లైస్ ఉంటాయంట. ఇంకా అవి చూసిన తర్వాత మళ్ళీ సేమ్ అక్కడ అట్లనే వాక్ చేసుకుంటుంటే ఇట్లా డక్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట.
అసలు తర్వాత ఈ ఆస్ట్రిచ్ల దగ్గర వెళ్ళాం అనమాట. కంపు కొడుతుండే అసలు, కానీ మస్తు పెద్ద పెద్దగా ఉన్నాయి అసలు ఇవన్నీ. సో ఇవంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఏదో కేవ్స్ అంట, ఆ కేవ్స్ పేరు నాకు చక్కగా గుర్తులేదు. ఆ కేవ్స్ చూడడానికి పోయినాము. ఇంకా మెల్లగా మాకు బోర్ కొట్టడం స్టార్ట్ అయింది. ఫైనల్లీ అయిపోయింది గైస్ రామోజీఫిలిం సిటీ టూర్. అమ్మో ఫుల్ అలసిపోయినాం అసలు. ఎంత తిరుగుడు ఉంటుందో, తిరిగి తిరిగి తిరిగి. అందులో అసలు ప్లాన్ చేసుకోలేదు కదా ఇక్కడ వస్తామని, ఏదో దగ్గర ఉంటుంది కదా పోదాం అనేసి అనుకున్నాం. కానీ అమ్మో ఇప్పుడు రాత్రి కాలు పీకేస్తే ఇంకా